చెన్నైని ముంచెత్తిన వరద కష్టాలకు కారణాలేంటి? వేలాది మంది నిరాశ్రయులు కావడానికి బాధ్యులెవరు? అది ప్రకృతి పాపమా, మనిషి శాపమా? వరుణుడి ఉగ్రరూపం తర్వాత జరుగుతున్న చర్చోపచర్చలివి. చెన్నైలో వరద బీభత్సానికి భారీ వర్షం ఒక కారణమైనా బకింగ్హామ్ నాలా ఆక్రమణే అందుకు మూల కారణంగా కనిపిస్తోందని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. చెన్నపట్నం వరద విలయంపై మా ప్రతినిధి ధనుంజయ్ అందించే వివరాలు చూద్దాం. దేశంలోనే అతిపెద్ద మెట్రో నగరమైనటువంటి చెన్నైలో ఈ వరద దుస్థితి కారణం ప్రధానంగా ఈ బకింగ్హామ్ కాలువగా చెప్పుకోవచ్చు. నగరంలో ప్రధానంగా మురుగునీరుతో పాటు సముద్రంలో ఉన్న కలిసిన వాటర్ నీళ్లంతా కూడా ఈ ప్రాంతం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ జంగిల్ గా మారిపోవడంతో పాటు ఏమాత్రం వరద నీరు వెళ్లడానికి గానీ లేకపోతే చెరువులు పూర్తిగా నీటి వనరులు ఉండడానికి గానీ ఏమాత్రం అవకాశం లేకుండా ఈ నిర్మాణాలన్నీ కొనసాగాయి. దాదాపుగా ప్రస్తుతం మనం చూస్తే కనుక కాంక్రీట్ జంగిల్ గా కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్నటువంటి బకింగ్హామ్ కెనాల్ పూర్తిగా వరద నీటిని తీసుకెళ్లాల్సి ఉంది. అయితే కాంక్రీట్ జంగిల్ గా మారిపోయినటువంటి చెన్నైలో దాదాపు 1 కోటి మంది జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ 1 కోటి మంది జనాభాకి నివాసాలకు అనుగుణంగానే అక్రమంగా నిర్మాణాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నిర్మాణాల కారణంగానే ఈ ప్రాంతాల్లో పూర్తిగా జలమయమని చెప్పాలి. ఏమాత్రం డ్రైన్లు నగరంలో ఉన్నటువంటి డ్రైన్లు ఏమాత్రం సరిపోని పరిస్థితి. దాదాపుగా 4-5 రోజుల క్రితం కురిసినటువంటి 50 సెంటీమీటర్ల వర్షపాతం ఈ నగరాన్ని మొత్తం ముంచేసింది. దాదాపుగా ప్రస్తుతం చూసినటువంటి డ్రైన్లన్నీ కూడా ఈ ప్రాంతంగా ఉన్న సముద్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏమాత్రం వెళ్లలేకుండా ఈ అక్రమ నిర్మాణాలు అడ్డుకున్నాయని చెప్పాలి. పూర్తిగా అక్రమ నిర్మాణాల కారణంగా ఈ నగరం చెన్నై నగరం అంతా కూడా వరద నీటిలో మునిగిపోయింది. దాదాపుగా వేలాది కిలోమీటర్లు ఉన్నటువంటి డ్రైన్లు కానీ నీళ్లు కానీ బకింగ్హామ్ కెనాల్ ద్వారానే ఈ డ్రైన్లన్నీ కూడా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏమాత్రం అవకాశం లేకుండా ఎక్కడికక్కడ రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ అక్రమ నిర్మాణాల కారణంగానే ఈ వరద నీరంతా కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. అందుకనే ఈ వరద నీరు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వెళ్లిపోయిన పరిస్థితి. సముద్ర తీర ప్రాంతం నుంచి కూడా వెళ్లకుండా కేవలం కాలనీల్లోనే ఇంకా ఉండిపోయింది. అయితే ఈ నీరంతా కూడా వెళ్లిపోవడానికి దాదాపుగా మరొక వారం 10 రోజుల పైన పట్టే అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, చెన్నై.